ప్రధాని మోదీ సర్కార్ను గద్దెదించే వరకు విశ్రాంతి లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కూటమి సర్కార్ గెలిస్తేనే కశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుందన్నారు ప్రియాంక గాంధీ. ఎన్డీఏ సర్కార్ 10 ఏళ్లుగా ప్రజలకు ఓటు హక్కును దూరం చేసిందన్నారు. హర్యానాలో బీజేపీ పాలనకు ప్రజలు గుడ్ బై చెప్పడం ఖాయమన్నారు హస్తం నేతలు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. కథువా జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతూ అదుపు తప్పి పడిపోయారు. పక్కన ఉన్న నేతలు ఖర్గేను కింద పడకుండా పట్టుకున్నారు. నీళ్లు తాగిన ఖర్గే మళ్లీ ప్రసంగం కొనసాగించారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి తెచ్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. తనకు 80 ఏళ్లు నిండినప్పటికీ ఫిట్గానే ఉన్నానన్నారు. మోదీ సర్కారును గద్దె దించే వరకు బతికే ఉంటానన్నారు ఖర్గే. महिलाओं के लिए, युवाओं के लिए, किसानों के लिए और अपने परिवार के लिए 3,000 रुपये देने का, 5 लाख रुपए ब्याज मुक्त खर्च महिलाओं के कमेटी को देने का. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం ప్రధాని మోదీ అవివేకానికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు కాశ్మీర్ ప్రజలకు దూరం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ పెత్తనం పెరుగుతుందన్నారు. కాశ్మీర్లోని బిష్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక స్థానికులే పాలకులుగా ఉండాలన్నారు.